హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో షార్ట్ వీడియోకి థంబ్‌నెయిల్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. నార్మల్‌గా థంబ్‌నెయిల్ అనగానే లాంగ్ వీడియోస్‌కే సెట్ చేస్తుంటారు. అలా కాకుండా షార్ట్ వీడియోస్ కూడా అంటే షార్ట్స్ కూడా థంబ్‌నెయిల్ పెట్టొచ్చు. అది ఎలానో ఈరోజు మన వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. నార్మల్‌గా మనం ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత థంబ్‌నెయిల్‌ని సెట్ చేయాలి అంటే వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్‌కైతే ఎడిట్ చేసి పెడుతూ ఉంటారు. కానీ షార్ట్ వీడియోకి ఎడిట్ ఆప్షన్ అనేది కనిపించదు. కానీ మరి షార్ట్ వీడియోకి థంబ్‌నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దామండి. ముందుగా పక్కనే స్క్రీన్ షేరింగ్ అయితే ఆన్ చేస్తున్నాను. డీటెయిల్డ్‌గా లైవ్‌లోనే చూపిస్తాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏదైనా ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి దానిలో సెట్టింగ్స్ అనేది చేస్తుంటాం. థంబ్‌నెయిల్స్ అనేది యాడ్ చేస్తుంటాం. ముందుగా మనం వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. నార్మల్‌గా మనం ఒక లాంగ్ వీడియో తీసుకున్నట్టయితే ఇక్కడ లాంగ్ వీడియోకి థంబ్‌నెయిల్ సెట్ చేయాలంటే పెన్సిల్ సింబల్ ఉంది కదండీ! ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేస్తే ఇలా ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. ఇక్కడ చేంజ్‌లోకి వెళ్ళినట్టయితే గ్యాలరీ నుంచి ఇక్కడ థంబ్‌నెయిల్‌ని సెట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, షార్ట్స్‌కైతే ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా ఇప్పుడు షార్ట్స్‌లోకి వెళ్దాం. షార్ట్స్‌లోకి వెళ్ళినట్టయితే అదే విధంగా ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేస్తే చూసారు కదా! ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కానీ, పెన్సిల్ సింబల్ కానీ ఎక్కడా కనిపించట్లేదు. మరి థంబ్‌నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలి? ఇప్పుడొచ్చిన ప్రాబ్లమ్ అదేనండి. ఇక్కడ థంబ్‌నెయిల్ సెట్ చేయాలంటే లాంగ్ వీడియోకి సెట్ చేసినట్టుగా ఇక్కడ షార్ట్ వీడియోకి సెట్ చేయడం కుదరదు. కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉందండి. ఇక్కడ మనం సెట్ చేసుకోవాలంటే సింపుల్‌గా మనం వైటీ స్టూడియో అప్లికేషన్ కాకుండా యూట్యూబ్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఇలా యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఛానెల్ పేజ్ ఉంటుంది కదండీ! ఛానెల్ పేజ్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వండి. ఇలా ఛానెల్ పేజ్ లాగిన్ అయిన తర్వాత వ్యూ ఛానెల్ ప్రెస్ చేయండి. వ్యూ ఛానెల్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ షార్ట్ సెక్షన్‌లోకి వెళ్ళండి. షార్ట్స్ సెక్షన్‌లోకి వెళ్ళిన తర్వాత, మనం ఏదైతే షార్ట్‌కి థంబ్‌నెయిల్ సెట్ చేయాలనుకుంటామో, ఆ థంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఇక్కడ ఈ సెకండ్ దానికి చేంజ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా! 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ప్రమోట్ వ్యూ అనలిటిక్స్ ఎడిట్ అని ఉంది కదా! ఇక్కడ ఎడిట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్నట్టయితే చూసారు కదా! పైన పెన్సిల్ సింబల్ వచ్చేసింది. ఇందాక పెన్సిల్ సింబల్ రాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఈ పెన్సిల్ సింబల్ పైన ఇలా ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకి మన షార్ట్ వీడియో అంతా కూడా ఫ్రేమ్స్ లాగా స్ప్లిట్ అయ్యి ఉంటుంది. చూసారు కదా! ఇక్కడ ఫ్రేమ్స్‌లో ఎక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తే అక్కడ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా! ఇక్కడ నాకు క్యూఆర్ కోడ్ కనిపించింది. ఇది షార్ట్స్‌కి థంబ్‌నెయిల్‌లా పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ నొక్కండి. తర్వాత సేవ్ చేసేయండి. వెంటనే మనకి ఫ్రేమ్ మీద అంటే థంబ్‌నెయిల్ కింద ఇది యాడ్ అయిపోయి ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ వేరేదుంది. కానీ చూసారు కదా! థంబ్‌నెయిల్ అని ఇది సెట్ చేసాం. కావాలి అనుకుంటే దీనిపైన టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడికి వెళ్ళేసి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిస్‌ప్లేలో ఈ ఫ్రేమ్ కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా! ఇలా ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏ అని ఉంది చూసారా? ఇక్కడ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చండి. సబ్‌స్క్రైబ్ అని పెడుతున్నా. లేదంటే వాచ్ టిల్ ద ఎండ్ అని పెడుతుంటారు. అలా డిఫరెంట్‌గా మీకు ఏది కావాలంటే అది ఇక్కడ పెట్టుకోవచ్చండి. జనరల్‌గా నేను సబ్‌స్క్రైబ్ అని పెట్టాను. వీటికి కలర్స్ కావాలన్నా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీకిక్కడ సైజ్ కూడా చూసారు కదా! సైజ్ కూడా ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా! ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెట్ చేసుకున్న తర్వాత డన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ పొజిషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసాను. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా కాబట్టి సబ్‌స్క్రైబ్ అని రాసాను. కానీ ఇక్కడ మీరు ఏది కావాలన్నా అది రాసుకోవచ్చు. ఇక్కడ డన్ పైన టిక్ చేయండి. అంటే టిక్ మార్క్ పైన టిక్ చేయండి. చూసారు కదా! సబ్‌స్క్రైబ్ అని కింద కనిపిస్తుంది. ఇక్కడ సేవ్ చేసేయండి. చూసారు కదా! ఇప్పుడు ఇక్కడ థంబ్‌నెయిల్ కింద ఇదొచ్చింది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ బాబున్నాడు. ఇక్కడ యాక్షన్ ఉంది. కానీ అక్కడ ఏముందో తెలీదు. కొంచెం యాంక్సైటీ క్రియేట్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకుందాం. ఎలా అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ పైన ట్యాప్ చేసి, ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఫ్రేమ్ అది కనిపిస్తుంది. అది కాకుండా వేరే ఏదైనా ఫ్రేమ్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇప్పుడిక్కడ ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేశాను నేను. ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఒకటి రాస్తున్నా. సీ టిల్ ఎండ్ అని పెట్టా.
లేకపోతే వాచ్ ఎండ్ లేదంటే ఎండ్ వాచ్ ద ఎండ్ ట్విస్ట్. వాచ్ ద ఎండ్ ట్విస్ట్ అని పెట్టానండి. పెట్టి ఇక్కడ ఓకే కొట్టాను. ఇక్కడ మనకి ఈ పొజిషన్‌లో పొజిషన్ అనేది మరి ఏ పొజిషన్‌లో అయినా సెట్ చేసుకోవచ్చండి. ఇలా పెట్టేసి ఓకే కొట్టాను. చూసారు కదా! సేవ్ చేశాను. సేవ్ చేసిన వెంటనే ఇక్కడ వాచ్ ద ఎండ్ ట్విస్ట్ అని కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి చూసే ఛాన్స్ ఉంటుంది. థంబ్‌నెయిల్ చూసి ఇలా వ్యూవర్స్ అనేవాళ్ళు వస్తారు. అదే విధంగా థంబ్‌నెయిల్ చూసి వ్యూవర్స్ అనేవాళ్ళొస్తారు. షార్ట్ కూడా కొంచెం ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి థంబ్‌నెయిల్‌ని ఈ విధంగా సెట్ చేసుకోండి. ముందుగా మనం షార్ట్ ఎలా అప్‌లోడ్ చేస్తామో తెలుసు కదండీ! అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ షార్ట్ అని ఉంది కదా! షార్ట్ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్‌కెళ్ళండి. గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 5 సెకండ్ షార్ట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేద్దాం. నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత బాబు ఇలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకి నార్మల్‌గా బై డిఫాల్ట్‌గా ఏదో ఒకటైతే ఫ్రేమ్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఇక్కడ స్పెసిఫిక్‌గా మనం ఒక థంబ్‌నెయిల్‌లా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అది ఏ ఫ్రేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ముందు ఇలా మొత్తం వాచ్ చేసిన తర్వాత డన్ పైన ట్యాప్ చేయండి. డన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ నడుస్తూ ఉంటుంది. ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి డన్ పైన ట్యాప్ చేయండి. ఇలా డన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా! పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఈ పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రేమ్స్ లాగా డివైడ్ అయింది కదండీ! ముందు ఇలా ఈ ముందు ఇలా పెన్సిల్ సింబల్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏ ఫ్రేమ్ అయితే కావాలనుకుంటారో ఆ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫ్రేమ్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి ఈ ఫ్రేమ్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ పైన ట్యాప్ చేయండి. చూసారు కదా! అదే ఫ్రేమ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అప్‌లోడ్ షార్ట్ అని చేసేయండి. ఇక్కడ షార్ట్ అనేది అప్‌లోడ్ అయిపోతుంది. ఇలా మనం షార్ట్స్‌కి థంబ్‌నెయిల్ పెట్టుకోవచ్చు. షార్ట్ అప్‌లోడ్ చేసే ముందు ఇలా సెట్ చేసుకోవచ్చు. లేదంటే అప్‌లోడ్ చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు. అది ఎలానో ఇంతకుముందు చూసాం కదండీ! అప్‌లోడ్ చేసిన తర్వాత అయితే ఎగ్జిస్టింగ్ షాట్ ఎక్కడైతే ఉంటుందో ఆ షాట్ మీదకి వెళ్లి 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ ప్రెస్ చేయండి. ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు వైటీ స్టూడియో నుంచి అయితే ఖచ్చితంగా షార్ట్‌ని థంబ్‌నెయిల్ యాడ్ చేసుకోలేమండి. అదైతే 100% చూసారు కదా! ఇక్కడైతే ఎడిట్ సింబల్ రాదు. మనం షార్ట్ ఎడిట్ చేయాలి అంటే వైటీ స్టూడియో యాప్ నుంచి కాదండి. యూట్యూబ్ అప్లికేషన్ నుంచి మాత్రమే చేయగలం. చాలామంది ఇక్కడ థంబ్‌నెయిల్‌ని ముందుగానే డిజైన్ చేసింది కూడా యాడ్ చేస్తుంటారు. అది ఎలా అంటే మన వీడియోలోనే ఒక చిన్న ఫ్రేమ్‌ని యాడ్ చేస్తారు. ఆ ఫ్రేమ్‌నే థంబ్‌నెయిల్ కింద సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆ వీడియో ఒకటుంటుంది. ఫ్రేమ్ ఒకటుంటుంది. ఆ ఫ్రేమ్ జస్ట్ మైన్యూట్‌లో స్కిప్ అయిపోతుంది. మనకి స్కిప్ అయ్యే మూమెంట్ కన్ను మూసి కన్ను తెరిసే సెకండ్‌లోనే అది వెళ్ళిపోతుంది. ఆ ఫ్రేమ్ అనేది మనకు కనిపించదు. కాబట్టి మనం అక్కడ వీడియో ఒకటుంటుంది. ఫ్రేమ్ ఒకటుంటుంది. మనకి చూడటానికి ఆ థంబ్‌నెయిల్ మాత్రమే కనిపిస్తుంది. ఆ థంబ్‌నెయిల్‌ని అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటారనమాట. చూసారు కదండీ! ఇప్పటి వరకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.